తొలి లారీ మెకానిక్ నేను డబ్బులు కట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాను కానీ 8 సంవత్సరాలు స్థలం చూపించుకున్నాడు. నేను డైలీ తిరుగుతూనే ఉన్నాను. 8 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఈ రోజు రా రేపు రా, ఈ రోజు రా రేపు రా, 8 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకు తిప్పుతున్నారో అది మీరు అడగండి, మీ ప్రశ్న కాబట్టి మీరు అడగండి. ఇంకొక మాట ఏమంటే, మనం పని చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కరు రోడ్డు బాగాలేదు, ఇక్కడ బండ్లు రావడం లేదు, పనులు మాకు రావడం లేదు. ప్రతి ఒక్కటి బండ్లు లోపలికి రావాలంటే బండ్లు ఇరుక్కుపోతున్నాయి, మెయిన్పేట ఇరుక్కుపోతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది మాకు. వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఆటో నగర్ అంటేనే వర్కర్లకు అన్యాయం బాగా జరిగింది. నేనైతే కనీసం అంటే 35,000 సార్ సెంటుకు. మొత్తం వచ్చేసి 3 లక్షలు సార్. జాగిర్ బైక్ కట్టినా, బ్యాంకులో కట్టినా. రిజిస్టర్ నాకు అలా ఉండే, రిజిస్టర్ కూడా నాకు పేపర్లు ఇచ్చినాడు. కానీ 8 సంవత్సరాల నుంచి నాకు చూపించుకున్నాడు స్థలం. అది మా బాధ. సార్ నా పేరు మెకానిక్, నా పేరు పరమేశ్, లారీ మెకానిక్. డబ్బులు సెంటు 30,000 కట్టించుకున్నాడు. అది 3 సెంటు జాగిర్ అన్న. ఇంతవరకు నాకు స్థలం రిజిస్టర్ చేస్తాను చేయలేదు. మొత్తం డబ్బులు అమౌంట్ కట్టించుకున్నాడు. రేపు రా, ఎల్లుండి రా, రేపు రా అన్ని తిట్టున్నాడు సార్. ఇంతవరకు కూడా రేపు రా మళ్ళీ అదే అంటున్నాడు. ఏం నన్ను రిజిస్టర్ చేస్తా అంటేనే డబ్బులు అనేది ఎందుకు చేయడం అంటే సమాధానం చెప్పడం సార్. అది మా దాదాపు చాలా మంది ఉన్నాం సార్, 40 మంది దాకా ఉన్నాం సార్. సార్ ఒకరు 2018 స్టార్ట్ చేస్తున్నారు, 2018 సార్, 16, 17 అట్లా చాలా మంది ఉన్నారు సార్. ఒకరితో ఉంది సమస్య అది సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, నేను నంద్యాల ఆటో నగర్ మెంబర్ని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న 12/5/26 మా మాజీ ప్రెసిడెంట్ అయిన జాగీర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాలోని కొంతమంది సభ్యులని, మాజీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. దానికి కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తున్నాం. మాది నంద్యాల ఆటో నగరు 1994లో ప్రారంభించి 381 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి 1995లో మేము ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి, ఏపీఐసి నుంచి మొత్తం 46 ఎకరాల 13 సెంట్లు కొనడం జరిగింది. దీనికి 74 లక్షల రూపాయలు ఆ రోజు మేము అందరం కలుపుకొని కొనున్నాం. దీన్ని మా దురదృష్టం, అందులో ఒక 30 ఎకరాలు ల్యాండ్ సీలింగ్లో వెళ్ళడం జరిగింది. ఆ రోజు మన ఎంపీ గారు అయిన భూమా నాగిరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారి కృషి వలన మళ్ళీ మాకు ఆ 30 ఎకరాలని మళ్ళీ మాకే 30 సంవత్సరాలకి ఆ 30 ఎకరాలు లీజుకి ఇచ్చున్నారు. దాన్ని మేమందరం కలిసి లేఅవుట్ చేసుకుని మనం చేసే పనిని బట్టి 2.5 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లుగా విభజించి అందరినీ డిప్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరిగింది. కానీ నిన్న జాకీర్ గారు చెప్తూ నేను దీనికి ఎంతో కష్టపడ్డాను అన్నారు. ఆయన 2008 వరకు నంద్యాల ఆటో నగర్ సభ్యుడే కాదు, అతను ట్రాక్టర్ డిస్పోజల్ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. అతనికి సభ్యత్వం కూడా లేదు. ఆ లేని కారణంగా సభ్యత్వం లేదు. తర్వాత అతను 2008 నుంచి 2014 ఉన్న వరకు ఉన్న కమిటీ వాళ్ళది టైం అయిపోతున్న సమయంలో అతను కొంతమందిని మన సభ్యుల్ని కలుపుకొని నేనే ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పి వారితో చెప్పించుకోవడం జరిగింది. మేము కూడా వారి మాటని గౌరవించి కొనసాగడానికి ఒప్పుకుని ఉన్నాము. కానీ రూల్ ప్రకారం అయితే అతను సభ్యుడు కానందువలన, డిపోర్టర్ కానందువలన అతనికి అసలు ప్రెసిడెంట్గా ఉండే అర్హతే లేదు. కానీ మా సభ్యుల మీద గౌరవంతో మేము అతన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మా అసోసియేషన్ నిబంధనల ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ ప్రతి సంవత్సరం పెట్టి ఆటో నగర్ యొక్క అకౌంట్స్, తర్వాత ఆడిట్ ఖర్చులు, సభ్యత్వ వివరాలు సభ్యులకు తెలియజేసి వాటి మీద ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే దాని మీద నిర్ణయాలని ఎజెండా రూపంలో దాన్ని తీసుకుని మన ఎజెండా చేసి దాన్ని రెజల్యూషన్గా పాస్ చేసుకుని చేయాలి. కానీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏ సంవత్సరం కూడా జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగలేదు. లీజుకి ఇచ్చిన 30 ఎకరాలు 388 జీవో ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు నామినల్ రుసుముతో మనకు 2017లో బై ఎలక్షన్స్ అప్పుడు రెగ్యులరైజ్ చేశారు. చేసినప్పుడు దాన్ని 388 జీవో నిబంధన ప్రకారం సభ్యుడు బిలో పావర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు, అబోవ్ పావర్టీ లైన్ అంటే పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అని చెప్పబడింది. ఆ రోజు మేము కూడా అటువంటి సభ్యులమే ఉన్నాం.
తర్వాత ప్రభుత్వం నిబంధన ప్రకారం కుటుంబానికి ఒక స్థలమే ఉండాలి. తర్వాత ఎవరన్నా అమ్ముకున్న దాని సంగతి అది తర్వాత. గవర్నమెంట్ రూల్ ప్రకారం కుటుంబానికి ఒక స్థలమే సొసైటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వెళ్ళాలనేది నిబంధన, ఖచ్చితమైన నిబంధన. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా బయట వ్యక్తులకి వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నారు. మీకు అవి సర్వే నెంబర్లు, ప్లాట్ నెంబర్లతో సహా నేను మీకు పేపర్ ఎవిడెన్స్ నేను ఇస్తాను. తర్వాత ఆటోనగర్లో స్థలం పొందాలంటే ఏ వ్యక్తి అయినా ఆటోనగర్లో పనిచేస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి కమిటీకి. కమిటీ అంటే ఇక్కడ 12 సెక్షన్లు ఉన్నాయి. బాడీ బిల్డింగ్ సెక్షను, వెల్డింగ్ సెక్షను, టింకరింగ్, డెంటింగ్, తర్వాత మెకానికల్, ఇట్లా ఉన్నాయి 12 సెక్షన్లు. వాళ్ళందరూ అప్రూవల్ చేసి 12 సెక్షన్ల సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ మెంబర్స్ 5 కలిపి అప్రూవ్ చేస్తేనే వారికి స్థలం కేటాయించాలి. కానీ ఈ విధంగా 2014 నుంచి జరగలేదు. ఏమైనా ఉంటే చూపించాలి. తర్వాత రోడ్డుకి ప్యారలల్గా, హైవే రోడ్డుకి ప్యారలల్గా 33 అడుగుల రోడ్డు మనకు ఆటోనగర్ ముందు నుంచి వెళ్తుంది. దాన్ని కూడా అమ్మారు అని చెప్పి మాకు పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తారు, కొన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఆటోనగర్కి సంబంధించి లేఅవుట్ చేసినప్పుడు 469లో 50 సెంట్లు, 519 సర్వే నెంబర్లో 30 సెంట్లు గ్రీన్ ల్యాండ్గా వదిలిన్నాం. ఎప్పుడైనా మనం పొలాన్ని ప్లాట్గా చేయాలంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ గ్రీన్ ల్యాండ్ తీసి పెడతాం. అది మనకి మున్సిపాలిటీలో ఉన్నా లేకపోయినా ఇది నిబంధన, దీన్ని తీసి పెట్టాలి. దీన్ని కూడా వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆటోనగర్ స్థిరాస్తుల ఆదాయాల గురించి మాట్లాడతాను. ఆటోనగర్ కోసం మనం కమ్యూనిటీ హాలు, గొడౌను, వెనక జిరాక్స్ సెంటర్లు, తర్వాత 84 సెంట్లో చిన్న చిన్న బంకులు వేసుకోవడానికి, తర్వాత పాండ్యం హోటల్ అని ఒక హోటల్ ఉంది 7.5 సెంట్ బిట్. ఆ బిట్ను కూడా వీళ్ళు ఎవరికి చెప్పకుండా దాన్ని వాళ్ళ పేరు మీద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని దాని ట్రాన్స్ఫర్లు ఎన్నిటికి టైం పడుతుంది. సో దాని గురించి లేదు. నా పేరు మీద 5 సెంట్లు ఉంది, అది నువ్వే ఇచ్చున్నావు జాకీర్ గారు. ఈ పాంప్లెట్ ఇది ఏదైతే ఉందో ఇది జాకీర్ గారి పక్కన ఉన్న వ్యక్తులే గతంలో వేసి మసీదుల్లో పంచున్నారు. ఏమండి, ఇది నిజమా నేను చెప్పింది అబద్ధమా? దీనిలో రాసింది, ఇది నేను రాసింది కాదు. ఇస్మాయిల్. ఓకే. ఆటోనగర్ని కాపాడుకోండి. నారా చంద్రబాబు నాయుడు ఆటోనగర్ నందు జరిగిన అవినీతి. ప్రెసిడెంట్ డిస్పోజల్ జాకీర్ 2014లో 6,50,000 అప్పు, 6,50,000 అప్పు ఉండేది. ఇప్పుడు 20 కోట్లకు సంబంధించిన స్థలాలు డబ్బులు కాజేశాడు. మరియు ఈ క్రింది వారికి సహకరించిన ట్రెజరీ యూసఫ్, వైసీపీ కౌన్సిలరు 25 కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసినారు. సెక్రటరీ జాకీర్, వీసీ కాలనీ మాజీ కౌన్సిలర్ 20 కోట్ల ప్రాపర్టీని కబ్జా చేసినారు. ఆటోనగర్ సభ్యులంతా ఏకమై మీ ఆస్తిని మీరు కాపాడుకోండి అని ఇది ప్రింట్ చేసి మసీదులో పంచడం జరిగింది. ఇది ఏదైనా ఉంటే ఆ రోజు చెడు వ్యక్తి అని చెప్పిన మీరు ఈ రోజు ఆయన మంచి వ్యక్తి అని పక్కన కూర్చొని మీరు చెప్పడం అనేది ఏదైనా, దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే ఇది మేము చేసింది కాదు, మేము చెప్పింది కాదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంత డాక్యుమెంట్లు వాళ్ళు ఏ సర్వే నెంబర్లో ఉన్నారన్నది కూడా ఈ వ్యక్తి మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ పాయింట్ చెప్పండి. మీకు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి? విభేదాలు అంటే ఇప్పుడు ఇక్కడ విభేదం ఏమీ లేదు. మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను, నాకు స్థలం ఉంది, నేను పని చేసుకుంటున్నాను, అందరూ నడుస్తున్నాం. మన సంస్థకు చెందాల్సిన ప్రాపర్టీస్ని అన్యాక్రాంతం చేసి బయట వ్యక్తులకు ఇవ్వడము, వీళ్ళు అమ్ముకునే ఆ డబ్బుల్ని మరి లెక్క చూపించకపోవడము సంస్థకు చేసే అన్యాయంగా నేను భావిస్తున్నా. దాన్ని ఖచ్చితంగా ఆ స్థలాలు, దానికి సంబంధించిన అకౌంట్లన్నీ కూడా సంస్థకు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనా ఇంకొక విషయము, దీంట్లో రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి వారి మీద ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు నిన్న చాలా చక్కగా చెప్పారు, కూర్చుని మాట్లాడుకుందామని. 1.5 సంవత్సరంగా మనం అడుగుతున్నాం కూర్చుని మాట్లాడుకుందాం, మీరు ఎందుకు రాలేదో మీరే చెప్పాలి. లెక్కలు చెప్పని పక్షాన మీరు ఏం చేయాలి?
మేము దాన్ని ఆల్రెడీ ఈ విషయాన్ని మేము ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆర్డీఓ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అనే విషయాన్ని రూఢీ చేస్తూ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నిన్న మేము గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు మేడం గారికి కూడా చెప్తే ఆమె చాలా సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, దీన్ని ఎంక్వైరీకి పంపిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని మంగళగిరి గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా ఎంక్వైరీలు వస్తున్నాయి. మేము ఉన్నదాన్ని అడుగుతున్నాము. మీరు కొనుక్కున్న డబ్బులు, మీ డబ్బులు మాకొద్దు. ఇప్పుడు వచ్చేది కూడా మాకొద్దు, సంస్థకి మీరు ఇచ్చేయండి. ఏదైతే అన్యాయంగా జరిగిందో, అక్రమాలు జరిగినాయో అవి మొత్తం సంస్థకి ఇచ్చేయండి. సంస్థను అభివృద్ధి చెందేటట్టు చూసుకోండి. అందరం బాగుంటాం. ఇక్కడేం విభేదం లేదు. మాకు మీ మీద కోపం లేదు. మీకు మాకు గట్టు సమస్యలు కూడా లేవు. మాట్లాడినాడు కానీ అందరూ షెడ్డుకి వచ్చేసి 300, 200, 500 చెప్తున్న కాడికి కట్టినారు. కానీ ఏమి ఆయన తీసుకొని ఇక్కడ చూసి చెప్పండి. అక్కడ కూడా తీసుకొని ఇక్కడ తీసుకొని అక్కడ అందరు ఇచ్చినారు. ఎవరో మామూలు బీజ భద్రం ఉంటారు కదా, వాళ్ళకు జరగని వాళ్ళు ఇవ్వలేదు. కానీ అందరు ఇచ్చినాము. నేను కూడా ఇచ్చినాను. 300 నెలకు 300. ఎవరు వచ్చి తీసుకుపోతున్నానంటే ఆయన కాడ గుమ్మాసం ఉన్నాడు మహేష్ బాబు నెల వచ్చి తీసుకొని పోతున్నాడు. కానీ ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏమి ఇవ్వలేదు అని. కానీ ఇచ్చినాము, అందరం ఇచ్చినాం సార్. రాజు అభివృద్ధి ఎవరు చేస్తా అన్నా మేము వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఆ గ్రూపు ఈ గ్రూప్ అని లేదు. మేము కేవలము ఒక అడహక్ కమిటీగా న్యాయం చేసి మనకు సంబంధించిన ఆస్తులన్నీ జాగ్రత్త చేద్దామన్న ఉద్దేశం మీద ఉన్నాం. పొరపాటున ఏ రోజు కూడా మేము అట్లా చేయము. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఇప్పటికీ చెప్తున్నాం, మేము రమ్మనే చెప్తున్నాం. మీరు రానందువల్ల మేము బయటికి వెళ్లాల్సి వస్తుంది తప్ప లేకపోతే అవసరం ఏముంది? మీరు లెక్కలు ఇచ్చేస్తే మేము అసలు బయటకు ఈ సమస్య మీ దాకా రాదు కదా. మీరు లెక్కలు ఇచ్చేస్తే మేము ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ ముందున్న కమిటీ మెంబర్లు 8 నుంచి 14 వరకు ఉన్న కమిటీ మెంబర్లు ప్రతి సంవత్సరము ఆడిట్ చేయించి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేయించి మీకు ఆ పేపర్లు అప్పచెప్పున్నారు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల అసెస్మెంట్లు మీకు అప్పచెప్పున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నేను మీకు అందించగలను. మీ దగ్గర లేకపోతే అందించగలను. వారు మీకు ఏమేమి ఇచ్చెళ్ళారు అనేది కూడా లిస్టు మీ దగ్గర ఉంది. మీరు అదే లిస్టు ప్రకారము అందరికీ సభ్యులకి చెప్పండి. వాళ్ళు ఏ రకంగా అకౌంట్లు చెప్పారు, ఆడిట్ ఇచ్చారు, మీకేమేమి చెప్పారు. 8 లక్షల క్యాష్ కూడా అప్పచెప్పి వెళ్ళారు వాళ్ళు ఆ రోజు. దాన్ని ఏం చేశారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఆ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గా మీ మీద ఉంది ఆ బాధ్యత. ఇప్పుడు నేను వచ్చి బురదలో పడాలని నేను అనుకుంటానా? వీళ్ళందరి సంగతి వద్దు, నా సంగతే నేను చెప్తాను. నేను బురదలో పడాలనుకుంటానా? నాకు డెవలప్ జరిగితే నాకు మంచిదే కదా, నాతో పాటు అందరికీ బాగుంటుంది కదా. నేను ఎందుకు అడ్డం పడతాను? మీ సొంత లాభం కోసము మాకు అందులో 4,000 మంది ఈడ పని చేసే కార్మికులు పుట్టగొడుతున్నారు అనేది వాళ్ళ దీంట్లో మా లాభం ఏదో కూడా వాళ్ళు వివరిస్తే బాగుంటుంది. ఇందులో మా లాభము అభివృద్ధిని ఏ రకంగా ఎందుకు అడ్డుకుంటున్నాం, అందులో మాకు వచ్చిన లాభం ఏంటో చెప్తే దానికి మేము సమాధానం చెప్పాలి. మీరేమి చెప్పకుండా ఊరికే వేగ్గా ఒక ఆరోపణ చేసేస్తే, ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే దానికి నేను సమాధానం చెప్పలేను. మీరు ఆధారం చెప్పండి, దీనివల్ల మీకు లాభం ఉంది అని చెప్తే మేము దాన్ని, ఒకవేళ మాది తప్పైనా కూడా మేము రెక్టిఫై చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆటో నగర్ నిలబడడానికి మనకి లీజ్ అగ్రిమెంట్ దగ్గర నుంచి రోడ్లు ఇవన్నీ కూడా భూమా కుటుంబమే చేసిందన్న విషయం మీరు నాగిరెడ్డి గారు చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. మనం మర్చిపోకూడదు. మరి జాకీర్ గారు మర్చిపోయారేమో తెలియక మరి ఆయన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా బ్రహ్మానంద రెడ్డి గారు ఈ సమస్యని సాల్వ్ చేయడానికే ముందుకు వస్తున్నారు తప్ప ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని కూడా గట్టిగా చెప్పడం కూడా లేదు. ఆయన అడిగి తెలుసుకుని దాన్ని కూర్చొని చేద్దాం అంటున్నారు, కానీ మీరు రావడం లేదు. అంటే ఇన్నేళ్ళు 2014 నుంచి ఉన్నాడు. 2026 కదా, ఇన్ని సంవత్సరాలు మీరు అన్యాయం చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టడం లేదు. ఇప్పుడు మనం బలవంతంగా లాక్కోలేము కదా. ఇప్పుడు మేము కమిటీగా నిలబడి దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలంటే పాత కమిటీలో ఉన్న సభ్యులు అకౌంట్ బుక్, ఆడిట్ అన్ని మనము డిఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే గానీ కొత్త కమిటీకి రిజిస్ట్రేషన్ కాదు.
ఆ పాయింట్ని బేస్ చేసుకుని వాళ్ళు రిజైన్ చేయకుండా రిజిస్టర్ మనకి అవి బుక్స్ ఇవ్వకుండా అకౌంట్ బుక్స్ జాప్యం చేస్తున్నారు. అంటే మీ సభ్యులంతా కలిసి అతన్ని తీసేసారు. అడుగుతున్న అది అట్లా తీసేసి అందుకని ఇప్పుడు అడ్హా కమిటీకి పెట్టుకున్నాము. కానీ మనకు పూర్తి స్థాయి పవర్ రావాలంటే దాన్ని రిజిస్టర్ చేయించుకుని చేస్తే వాళ్ళలాగా మనం చేయకూడదు. మనం చేస్తే ఏదైనా కూడా పద్ధతిగా చేసి ఒకరితో మాట అనిపించుకోకుండా ముందుకు వెళ్ళాలని మా ఉద్దేశం. ఇంకో పాయింట్, అడగండి. ఇప్పుడు 70 మందికి స్థలాలు ఇచ్చి డబ్బులు తీసుకొని స్థలాలు ఇవ్వలేదు మోసపోయారు. ఎంత మందికి మోసపోయినారు, ఎవరెవరు? అది మాకు వచ్చిన లిస్టు ప్రకారం నా దగ్గర 26 మంది లిస్ట్ ఉంది. 36 లక్షలు నా దగ్గర ఉన్న లిస్ట్ 26 ఉంది. మరి మిగిలిన వాళ్ళు నాకు వాళ్ళ పేర్లు ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏదన్నా నా దగ్గర ఉన్న పేపర్ డాక్యుమెంట్ ప్రకారం నేను చెప్తున్నాను. వాళ్ళకి ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇది కూడా దగ్గర దగ్గర 5 నుంచి 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇస్తానని చెప్తున్నాడు కానీ ఇవ్వడం లేదు. కొందరికి రిజిస్టర్ చేశాడు, ఇప్పటికీ ఆ స్థలాలు ఎక్కడున్నాయని వాళ్ళకి చూపించడం లేదు సర్వే చేసి. ఎంత తెప్పిస్తున్నారు వాళ్ళు? వాళ్ళ దగ్గర నుంచి 60,000 నుంచి 2.5 లక్షల దాకా ఉంది. నేను ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు అందిస్తాను. ఏదైనా కూడా నేను డాక్యుమెంట్ పరంగానే ఇస్తాను. ఇంకో విషయానికి వస్తే ఒక్క నిమిషం, వాళ్ళ ఆటో నగర్ జాకీర్ హుస్సేన్ వాదన ఏంటంటే మీరు ఆల్రెడీ స్థలాలు తీసుకున్న తర్వాత మీరు అమ్ముకొని మళ్ళా స్థలాలు కావాలని చెప్పేసి వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణలు వాళ్ళు. వాటిపైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఒక్క నిమిషం, అటువంటిది ఏదైనా ఉంటే ఆ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రెసిడెంట్దే. ఒకవేళ ఎవరైనా అట్లా అతని పైన ఒత్తిడి తీసుకొస్తే జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టి నా మీద ఈ ఒత్తిడి వస్తుందని చెప్పాల్సిన బాధ్యత అతనిది. అది అస్సలు జరగలేదు. ఇప్పుడు పక్కన ఉన్నారు వీళ్ళలో ఎవరన్నా ఒకళ్ళు జనరల్ బాడీ మీటింగ్ జరిగిందని చెప్తే నేను ఇక్కడ నుంచి ఇక్కడే నా తప్పు ఒప్పుకుని పక్కకి వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, మీరు అతడు అధ్యక్షులుగా మేము ఎన్నుకోలేదండి. నిన్న అతను ప్రశ్నతో చెప్పినది ఏమంటే శ్రీనివాస ఇక్కడ లేడు, అతను టౌన్ లో ఏమి అతని షెడ్ ఉంది, అతనికి ఆటో నగర్కి అసలు సంబంధం లేదు అని చెప్పినట్టు. రైట్. 349 నేను ఇప్పుడు ఉండేది 346 సర్వే 346 ప్లాట్ నెంబర్ లో. నేను ఇక్కడే ఉంటాను, మీరు అడగచ్చు. ధరణి ఆటోమొబైల్స్ వాళ్ళు వర్క్స్ ఇస్తారు. వీళ్ళు ఎవరన్నా మీరు చెప్తే వీళ్ళు తీసుకెళ్లి నేను ఏ షాప్ లో ఉంటానో చూపిస్తారు. నేను చెప్పను, మీరు చూడొచ్చు, మీరు సర్వే చేసుకోవచ్చు. దీని మీద నాకు మరి ఇంకొకటి 15 సెంట్లు ఇచ్చారని చెప్పి ఒక మాట చెప్పారు. నా పేరు మీద 15 సెంట్లు లేదు, నా పేరు మీద 5 సెంట్లు ఉంది. దానికి సంబంధించి నేను 2014లో మనోహర్ అనే వ్యక్తి డిప్ హోల్డర్, ఆయనకు ఒక 5 సెంట్లు స్థలం ఉంది. ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా ఆయన అమ్ముతున్నప్పుడు నేను కొన్నాను. నేను కొని అతని దగ్గర దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అతని పేరు మీద ఉన్న నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఆ రోజు కమిటీ మెంబర్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ జాకీరు, ఎవరైతే నా మీద ఆరోపణ చేశాడో ఆయనే, నేను తీసుకున్న అగ్రిమెంటు, నాతో మెంబర్షిప్కి లీజ్ అమౌంట్లకి సంబంధించిన డబ్బులు కట్టించుకుంది కూడా జాకీరే. మరి ఇది ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. సరే, ఇప్పుడు 5 సెంట్ల గురించే చెప్పాను. ఇంకొక 10 నేను డిప్ హోల్డర్ కాదు, మా ఫాదరు డిప్ హోల్డర్. మేము ఈ నంద్యాలలో 1964 నుంచి ఆటోమొబైల్ వ్యాపారంలో మా ఫాదరు, మా చిన్నగారు ఎంత కలిపి మా 4 షాపులు 1964 నుంచి. వీళ్ళు ఎవరో తెనాల నుంచి వచ్చారు తెలియదు అన్నట్టు మాట్లాడారు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు, మా దగ్గర నుంచి ఒక 30% వర్కర్లు ఇక్కడ పనిచేసే వర్కర్లు మా దగ్గర నుంచి వచ్చున్నారు. కావాలంటే మీరు వీళ్ళందరినీ వాకప్ చేయొచ్చు. 95లో ఈ ఆటో నగర్ స్టార్ట్ అయినప్పుడు నాన్నగారు డిప్ హోల్డరు మెంబరు, ఆయనకి 173 ప్లాట్ నెంబరు 10 సెంట్లు అలాట్ అయింది. దానికి సంబంధించిన పేపరు. ఇంకా ఇందులో తప్పు జరిగితే దీన్ని చేసిన వాళ్ళ తప్పు నిజమంటారా కాదు? అది ఇప్పుడు ఇది తప్పు అంటే దీన్ని నాకు రాసిచ్చిన వాళ్ళ తప్పు. ఇది డిప్ హోల్డర్ది. ఈ 10 సెంట్లు ఎవరు కాదనడానికి లేదు. ఇది 5 సెంట్లు నేను కొన్నాను. ఇది నేను కొనకూడదు, నేను వర్కర్ని కాదు, బయట ఉంటున్నాను అంటే నేను చెప్పాను పలానా ప్లాట్లో నేను ఉంటాను,
కావాలంటే మీరు వాకప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇది కూడా నువ్వు ఇచ్చినవే, వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారు, వేరే వాళ్ళ పేరు చెప్పట్లా. ఇది జాగీరు స్వయంగా నాకు మెంబర్షిప్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మీకు వచ్చిన స్థలము అమ్మినారా అమ్మలేదా? అపార్ట్మెంట్ అట్లనే ఉందా? ఉంది, అట్లనే ఉంది. అట్లనే ఉంది. ఎవరికి అమ్మలేదు. అమ్మలేదు. మీరు అమ్మినారు వాళ్ళను, మాకు మేము అమ్మినాము